శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. అదేవిధంగా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మామిడిపల్లి రామ్ ప్రసాద్ గారు వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. అండ్ వీ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు వారికి వేదిక హార్దిక స్వాగతం తెలియజేస్తుంది. హార్టీ వెల్కమ్ టు ఎంపీ భరత్ గారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ హెచ్ఆర్డి మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారికి ఈ వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎం రామ్ ప్రసాద్ రెడ్డి గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. హార్టీ వెల్కమ్ టు ద సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు. అదేవిధంగా ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా ఈ వేదిక హార్దిక స్వాగతం తెలియజేస్తోంది. హార్టీ వెల్కమ్ సార్. రైట్, నేషనల్ స్పోర్ట్స్ డేని పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో శుభారంభం గావించవలసిందిగా on the wonderful enhancing and enchanting occasion of this National Sports Day ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో శుభారంభం గావించి ద విజర్డ్ ఆఫ్ ఇండియన్ హాకీ శ్రీ ధ్యాన్ చంద్ గారి చిత్రపటాన్ని పూలమాలతో సన్మానాలంకృతులు చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులను అభ్యర్థిస్తున్నాం. I request Honorable Minister for HRD, Education, IT and Electronics and also Honorable Minister for Transport and Sports Government of Andhra Pradesh and also Central Aviation Minister and all the dignitaries on the dais to enhance the elegance of this function by the lighting of lamp and garlanding the wizard of Indian sports, the wizard of Indian hockey, the magician of Indian hockey, Sri Dhyan Chand sir. The legendary hockey wizard, Major Dhyan Chand, known as the hockey magician. Dhyan Chand sir brought unparalleled glory to India with his extraordinary skills, discipline and sportsmanship. భారతదేశ కీర్తి ప్రతిష్టలను ధరణితల నలు చెరుగులా వ్యాపింపజేసినటువంటి విశిష్ట వ్యక్తి 1928, 1932, 1936లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ పటంపై ఒలింపిక్స్ లో చాటి చెప్పినటువంటి విశిష్ట వ్యక్తి, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, whose dedication, teamwork and perseverance enhance the spirit of hockey. అదేవిధంగా ఏపీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గండి బాబ్జీ గారు, భారతదేశ కీర్తి ప్రతిష్టలను ధరణితల నలుచెరుగులా వ్యాపింపజేసినటువంటి ద విజర్డ్ అండ్ magician ఆఫ్ ఇండియన్ హాకీ శ్రీ ధ్యాన్ చంద్ గారి చిత్రపటాన్ని వారి బర్త్డేని పురస్కరించుకొని, వారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్న ఈ అద్భుతమైన తరుణంలో సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ గారు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా స్పోర్ట్స్ మంత్రి వర్యులు శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఎంపీ శ్రీ భరత్ గారు, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీ అనిమిని రవినాయుడు గారు, ఇతర అతిథుల సముఖమున జ్యోతి ప్రజ్వలన ఈనాటి కార్యక్రమ శోభద్వీనీకృతమైంది. Ladies and gentlemen, I invite Sri P.S. Girish IAS Garu, VC and MD SAP to give his welcome address. అందరికీ వందనాలు. ముందుగా మనమందరికీ క్రీడా స్ఫూర్తి ప్రతీకంగా నిలిచిన మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జరుపునే జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు వేదికను అలంకరించడానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి మాన్యులైన శ్రీ నారా లోకేష్ గారు, విద్యా ఐటీ కమ్యూనికేషన్ మంత్రివర్యులు రంగాలలో అంకిత భావంతో సేవలు అందిస్తున్నందుకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈరోజు ప్రత్యేక అతిథిగా ఇక్కడ వచ్చేసిన సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. అలాగే మరి మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న
శ్రీ సాప్ చైర్మన్ గారు అనిమిని రవినాయుడు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన విశాఖపట్నం ఎంపీ గారు మతుకుమిల్లి భరత్ గారికి స్వాగతం పలుకుతున్నాము. మన స్పోర్ట్స్ సెక్రటరీ గారు అజయ్ జైన్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి ఈ స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ డే పురస్కరించడానికి మన గౌరవ అతిథులు మన పుల్లేల గోపిచంద్ గారికి, కోనేరు హంపి గారికి, ఎంఎస్కే ప్రసాద్ గారికి, సాకేత్ మైనేని గారు, షేక్ జఫ్రిన్ గారు, జ్యోతి ఎర్రాజీ గారు, జ్యోతికాశ్రీ, పోతిరెడ్డి, శివారెడ్డి గారు అందరికీ, ఇక్కడ వచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. అలాగే మన సాప్ బోర్డు సభ్యులు కూడా స్వాగతం పలుకుతూ మరొకసారి ఈ స్పోర్ట్స్ డే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు చేయబోతున్నాము. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని నడిపించేందుకు మన సెక్రటరీ గారిని పిలుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you very much. Thank you, sir. Now I request everyone to administer the National Sports Day pledge. శ్రీమతి రజని గారు, హాకీ ఒలింపియన్ అండ్ సాప్ బోర్డ్ డైరెక్టర్, వారిని ప్లెడ్జ్ అడ్మినిస్టర్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు మీ కుడి చేతిని ముందుకు చాపి ఆవిడ వెంట ప్లెడ్జ్ చెప్పవలసిందిగా అభ్యర్థన. నేను శారీరకంగా, ఆరోగ్యంగా, మానసికంగా, బలంగా, భావోద్వేగపరంగా, సమతుల్యంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతిరోజు నా కుటుంబం మరియు స్నేహితులను క్రీడలు మరియు ఫిట్నెస్ కార్యకలాపాలలో ఆడటానికి మరియు పాల్గొనటానికి నేను ప్రోత్సహిస్తాను. నేను ఆడే క్రీడలో శ్రేష్టత, గౌరవం మరియు స్నేహం వంటి ఒలింపిక్ విలువలను పొందుపరచడానికి ప్రయత్నిస్తాను. Thank you, Amma. Thank you very much. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. Now I request the technical team to present the AV on Amaravati Championship Cup. The AV of Amaravati Championship Cup. అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా, అలుపు దరిగిక చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని కురుతులు వీడరా, పగలు మెరుపులు చూపరా, వయసు సగముగా మారిపోయి ఓడెరా, గెలుపే అడుగడుగునా వెలుగే. ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు మనం ఒకటే చెప్తున్నాం, మన యువ నాయకులు, మన హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆయన ఒకటే చెప్పారు, ప్రతి ఒక్క గ్రామంలో ఒక గ్రౌండ్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। चक दे
कूचों में गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में भूखा राज भर ले 10-12 बार कर ले रहना यार प्लीज। ఇప్పుడు జరిగే శాప్ టోర్నమెంట్ స్టేట్ చాలా బాగా జరుగుతుంది. ఇలాంటి ఆర్గనైజేషన్ ఎప్పుడు నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ అకామిడేషన్ ఫుడ్ అన్ని చాలా బాగున్నాయి. గేమ్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. మెడికల్ కూడా చాలా బాగుంది. ఏ ఇంజూరీ అయినా బాగా చూస్తున్నారు. Thank you very much. Now I invite Special Secretary to Government, Special Chief Secretary to Government, YAT and CS Department, Sri Ajay Jain IAS sir, to please come forward and give his message. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ఐటీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ గౌరవనీయులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, మన స్పోర్ట్స్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారికి, ఎంపీ శ్రీ భరత్ గారికి, శాప్ చైర్మన్ రవి నాయుడు గారికి, ప్రామినెంట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద కంట్రీ శ్రీ గోపీచంద్, శ్రీ ఎంఎస్కే ప్రసాద్, కోనేరు హంపి, సాకేతి మైనని, ఎరా జ్యోతి, శివారెడ్డి, షేక్ జాఫ్రీన్, రజనీ గారికి, అదేవిధంగా ఈరోజు ఎండి మన గిరీష గారికి, ఈరోజు ఇక్కడికి వచ్చిన స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ, స్పోర్ట్స్ లవర్స్, పత్రికా ప్రతినిధులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు నేషనల్ స్పోర్ట్స్ డే అనేది మేజర్ ధ్యాన్ చంద్ గారు యానివర్సరీ. ఆయన ఇండియాకి హాకీలో ఎన్నో మెడల్స్ తెచ్చారు. కాబట్టి ఆయన ఆనర్లో ఈరోజు మనం స్పోర్ట్స్ డే కంట్రీ వ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాము. అది కూడా స్పోర్ట్స్ డే సో మెనీ ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద కంట్రీ మధ్యలో జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2002లో అప్పుడు నేషనల్ గేమ్స్ పెద్ద ఎత్తున అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. తర్వాత 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ఆర్గనైజ్ చేశారు. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు కొత్త స్పోర్ట్స్ పాలసీ మనం ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీస్. దీంట్లో స్పోర్ట్స్ పర్సన్స్ కి ఫస్ట్ టైం ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ లో కానీ అదేవిధంగా మనకు ఎంప్లాయ్మెంట్ లో కానీ 3% రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే మనం డిఎస్సిలో గ్రూప్ 1లో గ్రూప్ 2లో కూడా స్పోర్ట్స్ పర్సన్స్ కి రిజర్వేషన్ ఇస్తూ అదేవిధంగా ఇన్సెంటివ్స్ కూడా ఒలింపిక్స్ లో కానీ ఏషియన్ గేమ్స్ లో కానీ ఖేలో ఇండియా గేమ్స్ లో కానీ ఎవరైతే మెడల్స్ విన్ అవుతారో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. క్రీడా యాప్ కూడా మనం తీసుకువచ్చాము. ఈ రోజు సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఆనరబుల్ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ హ్యావ్ బిన్ ప్లీజ్డ్. మనకు ఏమైతే పెండింగ్ ఇన్సెంటివ్స్ లాస్ట్ 5 years నుంచి ఉండిందో అవి ఆల్మోస్ట్ 7 crores పైన ఈ రోజు స్పోర్ట్స్ పర్సన్ అందరికీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు వచ్చే ముందు ఆల్రెడీ ఇట్ హెస్ బిన్ క్రెడిటెడ్ టు ద బ్యాంక్ అకౌంట్స్. ఇది ఆల్ బికాస్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ గైడెన్స్ అండ్ డైరెక్షన్స్. ఇది అమరావతి ఛాంపియన్షిప్ కప్ మీరు ఇప్పుడు చూశారు. మనం 5th August నుంచి జిల్లా స్థాయి నుంచి జోనల్ స్థాయి, నేషనల్ స్థాయిలో స్టేట్ స్థాయిలో ఇది మనం చేయడం జరిగింది. స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేశాము. ఆనరబుల్ సీఎం గారి విజన్ ఏమంటే మొన్న స్పోర్ట్స్ మినిస్టర్ కి కలిసినప్పుడు ఆయన కొన్ని అనౌన్స్మెంట్స్ చేశారు. అది మీ అందరికీ దృష్టిలో తీసుకువస్తాము. ఒకటి, ఆంధ్రప్రదేశ్ విల్ బి హోస్టింగ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇన్ 2026. 2026లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, అదేవిధంగా 27లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఇంకొకటి 2029లో నేషనల్ గేమ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి బిడ్డింగ్. దట్ ఈస్ వాట్ ఆనరబుల్ సీఎం హెస్ రిక్వెస్టెడ్ ద మినిస్టర్, హీ హెస్ అగ్రీడ్. అండ్ ఇంకా ఒకటి 2036లో ఒలింపిక్స్ గనక ఇండియాకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఆనరబుల్ సీఎం హెస్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ ఆనరబుల్ మినిస్టర్ అండ్ హీ హెస్ అగ్రీడ్. దీంతో పాటు అమరావతిలో ఒక 500 ఎకరాలలో పెద్ద స్పోర్ట్స్ సిటీ కూడా వస్తోంది. కాబట్టి ఇట్ ఇస్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆనరబుల్ సీఎం విజన్, ఆనరబుల్ మినిస్టర్స్ గైడెన్స్. సో సార్, వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద స్పోర్ట్స్ పర్సన్, all the prominent sports persons you are here, and we are celebrating this sports day and seeing you అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఏ విధంగా ఇండియాకి మెడల్స్ తీసుకువచ్చారు, మీరు దీనికంటే ఎక్కువ అండ్ ఇంకా పెద్ద మెడల్స్ కూడా తీసుకువస్తారని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటారు. జై హింద్. Thank you, sir. Thank you very much. Now I invite Arjuna, Dronacharya, Rajiv Khel Ratna, Padma Shri and Padma Bhushan awardee Sri Pullela Gopichand garu to please come forward and give his message.
Honorable Lokesh Garu, Rammohan Naidu Garu, Honorable Sports Minister, distinguished dignitaries, Chairman Sports Council, basically the sports persons present here. It's an honor and a pleasure to be here on this day. First of all, would like to congratulate and wish you all on the National Sports Day celebrations and congratulate the Sports Authority of Andhra Pradesh for hosting such a wonderful event. Manaki Chandrababu Naidu Garu as a Chief Minister has been a visionary beyond imagination. నాకు 2000లో ఒకసారి ఆపర్చునిటీ దొరికినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ 2014లో ఒకసారి ఆపర్చునిటీ దొరికినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గోపి ఏం చేయాలి విజన్ కోసం అని చెప్పి అడిగారు. నాకు చాలా సిగ్గేసింది చెప్పడానికి ఆయనకి. ఎందుకంటే ఫర్ ఎ పర్సన్ ఇన్ 2000 టు హ్యావ్ ద విజన్, 2000 టైంలో ఒక ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేసి, ఒక నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసి, మిలిటరీ గేమ్స్ బిడ్ చేసి, ఆ రోజు కామన్వెల్త్ గేమ్స్ మనకి రావాలి అని ఆర్ ఇండియాకి రావటానికి కారణం ఆయన. అండ్ ఆ రోజు తన ప్లాన్లో 2020లో మనం ఒలింపిక్స్ కండక్ట్ చేయాలి హైదరాబాద్లో అని చెప్పి ఒక విజన్ తోటి ఆ రోజు ప్లాన్ చేశారు. ఆయన ఆ రోజు నాకు తెలిసి ఒక 52 కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్ అకాడమీ ఒకటి, ఒక అథ్లెటిక్ సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, బెస్ట్ థింగ్ 2000లో విజన్ చేసిన ఆయన. సో అలాంటి ఆయనకి నేను 2014లో నేనేం చెప్తాను సార్ మీకు, మీరు వద్దులేండి, మీరు ఏం చేయాలో చెప్పండి, అది చేస్తానన్నాను. బికాస్ దట్స్ ద కైండ్ ఆఫ్ లీడర్షిప్ థ్యాంక్ఫుల్లీ వీ హ్యావ్ ఎట్ ది లెవెల్, స్టేట్ లెవెల్. ఈరోజు ఏంటంటే మనకి ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ లాస్ట్ 30 yearsలో చూసుకున్నట్లయితే మనకి అక్షరాభ్యాసంలో మనం ఎదిగాము, అదే నంబర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్లో కూడా బాగానే ఎదిగాము. కానీ నిజంగా ఫిజికలీ అసలు వాకింగ్, రన్నింగ్, థ్రోయింగ్, జంపింగ్ ఇలాంటి ఒక సీక్వెన్స్లో ఫిజికల్ లిటరసీ అయితే మన దేశం యాక్చువల్లీ ఈ విధంగా ఫిజికల్ లిటరసీలో మట్టుకి తగ్గిపోయింది. ఆల్ఫాబెటికలీ అండ్ న్యూమరికలీ వీ హెవ్ గ్రోన్ ఇన్ దిస్ నేషన్, but physically we have come down in the last 30 years. That's the unfortunate reality of today's India. So much so that 10 out of 10 urban youth, about 9 of them have flat feet. And even rural India is not very behind. About 8 of them in rural India have flat feet. ఇదేంటంటే 30 ఏళ్ళకి ఇలా అందరికి బ్యాక్ పెయిన్లు వస్తాయి, అందరికీ నీ పెయిన్స్ వస్తాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం యంగ్ నేషన్ ముందుకు వెళ్ళబోతుంది. దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. ఇది మనలో ఇక్కడ వచ్చి స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి మెడల్స్ రావటం ఇది ఒక్క పద్ధతి. ఈరోజు జ్యోతి గెలిచినా లేకపోతే హంపి గారు గెలిచినా, దిస్ ఇస్ ఆల్ ఫెంటాస్టిక్. ఇట్స్ గ్రేట్ మెడల్స్ విచ్ వీ విన్, వీ గెట్ ఇన్స్పైర్డ్ టు ప్లే. బట్ యాక్చువల్లీ ఎంతమంది ఆడట్లేదు ఇస్ ద బిగ్గర్ ప్రాబ్లం. ఎంతమంది ఆడుతున్నారు ఇస్ వన్ ఇష్యూ, అయితే అసలు ఎంతమంది ఆడట్లేదు ఇస్ ద బిగ్గర్ ప్రాబ్లం. ఎందుకంటే మనకి రోజు ఇప్పుడు మంచి హెల్త్ కేర్ ఉంది. హెల్త్ కేర్ వల్ల ఏంటంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి డయాబెటీస్ టాబ్లెట్లు ఇచ్చేసి వస్తున్నారు. ఈజ్ దట్ ది ఆన్సర్ ఆర్ టు మేక్ దమ్ ప్లే ఇస్ ది ఆన్సర్? ఐ థింక్ వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ దిస్ సింపుల్ క్వశ్చన్. సో ద నెక్స్ట్ జనరేషన్లో మనకి ఛాంపియన్స్ ప్రొడ్యూస్ చేస్తే ఒక లెక్క అయితే, అందరూ ఆడటం అనేది ఇంకొక లెక్క. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మెడల్స్, ఇట్ ఈస్ ఫర్ ద కంట్రీ టు గో అప్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకు స్కూల్లో పిల్లలు ఆడితే, నాకు నా మ్యాథ్స్ టీచర్ గుర్తు. మ్యాథ్స్ టీచర్ ఎప్పుడు అరే వీడు క్లాస్లో పడుకుంటాడు, ఎందుకంటే పొద్దున్నే లేచి ఆడటానికి వెళ్ళేవాడిని, అలసిపోయేవాడిని. ఆ సెకండ్ పీరియడ్లో నిద్ర వచ్చేది, పడుకుంటే అరే నువ్వు బయటికి పోరా అంటే ఎప్పుడు క్లాస్లో బయట నీల్ డౌన్ చేసుకుంటూ కూర్చునేవాడిని. అప్పుడు టోర్నమెంట్ గెలిచాడంటే క్లాప్స్ కొట్టేవాళ్ళు, కానీ మ్యాథ్స్లో ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. సో నేను 12th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకా నా లైఫ్లో ఎప్పుడు మ్యాథ్స్ నేను చేయకూడదు అని చెప్పి ఒకటి అనుకున్నాను. కానీ నాకు ఆ రోజు కన్నా లేటర్ ఆన్ ఇన్ లైఫ్ నాకేం అర్థమైందంటే, ఎవరైతే పిల్లలు చిన్నప్పుడు ఆటల్లోంచి వెలయబడతారో, బయటికి పొమ్మని చెప్తారో, వాళ్ళందరూ లైఫ్లో నేను ఇంకా నా లైఫ్లో నేను ఆడను అని శపథం చేస్తే అది ఎంత బ్యాడ్ అవుతుంది మన సొసైటీకి. సో ఐ థింక్ దట్స్ ఎ ఫండమెంటల్ ఇష్యూ వీ నీడ్ టు అడ్రస్. వీ నీడ్ ఎవ్రీ కిడ్ టు పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్. నాకు ఈ అంతా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది. ఒక చిన్న పిల్లని 13-year-old అమ్మాయినికి ఒక షటిల్ ఇచ్చాను, పట్టుకోరా అని. పట్టుకోలేకపోయింది. పట్టుకోలేకపోతే ఏంటి నా క్లాస్లోకి వచ్చావు, కొంచెం ఫోకస్ చేసి ఉండు, సరిగ్గా ఆడాలి, సరిగ్గా పట్టుకోవాలి అని చెప్పి అన్నాను.
అంటే సరే సరే అని ఏడుపు పెట్టుకుంటా క్లాస్ అయిన తర్వాత వచ్చింది. క్లాస్ అయిన తర్వాత వచ్చి, సార్ కెన్ యూ ప్లీజ్ టీచ్ మీ హౌ టు క్యాచ్ అని అడిగింది. దిస్ వాజ్ అ షాకర్ ఆఫ్ మై లైఫ్. అంటే ఇలాంటివి కూడా జరుగుతాయా అని నాకు తెలియదు. ఎంతమంది పిల్లలు అంటే అర్బన్ ఏరియాలో, కానీ ఈ మధ్య ఫోన్ల వల్ల లేకపోతే ఈ గేమ్స్, ఈ ఫోన్స్, పబ్జీల వల్లనో టీవీల వల్లనో ఎవరు ఆటలు అనేది ఆడట్లేదు. ఏమవుతుందంటే ఎంతమంది పిల్లలు వాళ్ళకి నిజంగా ది ఎబిలిటీ టు త్రో ద బాల్ as high as it can go, to run as fast as they can, to jump as high as they can, ఎంతమందికి ఆపర్చునిటీ దొరుకుతుంది is a fundamental question. If our kids cannot explore the length and breadth of their physical being, how can they be visionaries on the mental side? It is a question which we need to ask ourselves. Every PE teacher has to ask himself or herself whether the last kid in class is playing sport or not. The person who is running last in class, is he having a positive experience of sport or not? Are we saying our kids, చిన్నప్పుడు పిల్లోడు బాగా ఆడకపోతే, చిన్నప్పుడు ఒక ఏడాదికి నడవకపోతే ఎవరే నడవట్లేదురా వీడికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పట్టుకోనో ఏదో చేస్తాం. ఓ 3 ఏళ్ళు అయిన తర్వాత వాడు ఏదైనా పరిగెత్తలేదు అనుకుంటే, వీడు ఒక దద్దమ్మ రాబోయే వీడిని పక్కన పెట్టండి అని వదిలేస్తాం. ఐ థింక్ మ్యాథ్స్ రాకపోతే మ్యాథ్స్ టీచర్ వదలరు, ఏదో ఒకటి చేసి వాడిని పాస్ చేస్తారు. ఐ థింక్ ఆటకపోతే ఏదో ఒకటి చేసి వాడిని ఆడిపియాలి. దట్ ఈస్ ఫండమెంటలీ ఇంపార్టెంట్. I think that for me is the sports day which I look for, and the offshoot of it can be medals. One of the benefits which we get is medals. నేను ఆ రోజు మోడీ గారికి 2014 we went after the Commonwealth Games. He said something which was very important, and I feel it is this function represents that as well. He said a nation, community or a race grows up because of pride. And it is each of those victories which you get from sports persons which actually puts a drop of pride into that bucket, which is very important for development. I think for all of us, when we have top players perform at the world level, that drop of pride, పొద్దున్నే లేసి గర్వంగా నేను ఇండియన్ అని నవ్వుకుంటా వర్క్ వెళ్ళటం, that productivity is what top sports persons need to give, and that is what we aspire for. So whatever medals we give, whatever honors we give, how much ever money we give, it is not for the athlete, it is for the kid who is sitting there. Na Karnam Malleshwari garu 2000 లో సిడ్నీ ఒలింపిక్స్ గెలిచిన తర్వాత పెద్ద ఫంక్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అందరు అపోజిషన్ లీడర్స్, మినిస్టర్స్ అందరిని పిలిచి ఎల్బీ స్టేడియంలో పెద్ద ఫంక్షన్ చేశారు. అక్కడ కింద కూర్చొన్నాను, అరే నాకు కూడా ఒకరోజు ఇలా జరిగితే బాగుంటుంది అని. ఐ థింక్ దట్ ఇన్స్పిరేషన్ విచ్ ఇస్ డన్ ఫ్రమ్ దాట్ is what is very important. So today's champions here and this function here is not for the people here. It is for the one kid who might just feel, నేను కూడా అక్కడ కూర్చుంటే బాగుంటుంది, నేను కూడా అక్కడ ఉండి అలా ఉంటే బాగుంటుంది. I think that inspiration, how much ever money you spend, it is worth it. And I think it's important that events like these, felicitations like these, celebrations like these, bring that little bit of spirit which is supremely important for all of us. On the last one word, I think this is coming from J.R.D. Tata, a visionary. In the 1930s he had said this: a nation doesn't become great by removing poverty. It becomes great when the talented few get an opportunity to shine to be the best in the world. So in my true sense, I would really love each one of us, మనందరం హుసేన్ బోల్ట్ లాగా 9 సెకండ్ల 9.5లోనో 9.6లోనో 100 మీటర్స్ పరిగెత్తలేకపోవచ్చు, కానీ నా బెస్ట్ ఎబిలిటీ నేను పరిగెత్తున్నానా లేదా అనేది is something which is very important for us to celebrate the expansion of our physical being at whoever level we are. And from the sports department, I think let's have to think local, hyper local. Newspaper చూస్తేనేమో మనకు అన్ని విశాఖపట్నం న్యూస్లే వస్తాయి, కానీ స్పోర్ట్స్ పేజ్ తిప్పేటప్పటికి అంతా ఇంటర్నేషనల్ న్యూసే వస్తుంది.
I think we want international sports. We don't follow domestic sport in our local times. We need local heroes to be celebrated. Mana city champion, Mana state champion, Mana Vada champion, all of them need to be celebrated. Let's get local, hyper local. Indian sports student, typically when you look at Indian sports, Mana typically wrestling, kabaddi, yoga, malkham, fencing, ఆర్చరీ ఇట్లాంటి స్పోర్ట్స్ సింపుల్ థింగ్ చిన్న ప్లేసెస్లో ఎక్కువ మంది ఆడగలిగారు కర్రలు పొల్లలు లేకపోతే చేతులతో ఆడుకునేవి. దిస్ ఇస్ హౌ స్పోర్ట్ వాజ్. ఇట్ వాజ్ వెరీ లోకల్. అదే మీరు యూరోప్ వెళ్ళారనుకోండి, బిగ్ గ్రౌండ్స్, వాళ్ళకి వెళ్ళంగానే మీకు అలా గోల్ఫ్ కోర్సు లాగా గ్రౌండ్లు న్యాచురల్గా కనిపిస్తాయి. అక్కడ క్రికెట్ ఆడతారు, అక్కడ గోల్ఫ్ ఆడతారు, అక్కడ టెన్నిస్ ఆడతారు. బికాస్ దోస్ పీపుల్ ఆర్ మెంట్ ఫర్ దోస్. I think we also need innovation on the sporting sector. We need to innovate, we need to establish sports which are Indian, local, and be bullish about the fact that we are a 1.5 billion population and we should dictate what we want to play and what we want to show and what we want to progress on. With the focus that individually each one of us is important. And this movement here is very, very nice. I'm very happy that the leadership has taken such a proactive role, and I hope that we as a country start to move becoming a sporting nation. Because back in the day, it was more like a flesh in the thorn problem. Today, it is actually a dagger in the heart problem. If we don't address this with physical activity and sport, then we unfortunately have to be in hospitals promoting the disease. The pandemic is not yet over. It is just that it is silently killing us. We need to act, and sport is one big way of doing it. I thank you very much for having me. Thank you. Thank you, sir. Thank you so much for your inspiring words. Now I invite international chess player and Arjuna and Padma Shri awardee Srimati Koneru Hampi garu to please come forward and give her message. రెస్పెక్టెడ్ హానరబుల్ మినిస్టర్ లోకేష్ గారు, రామ్మూర్తి నాయుడు గారు, అట్లానే మన ఎంపీ భరత్ గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారు అండ్ సాప్ చైర్మన్, ఆల్ ద స్పోర్ట్స్ పర్సన్స్ ఆన్ ద డయాస్, ఆఫ్ ద డయాస్ అండ్ ఆల్ ద స్పోర్ట్స్ లవర్స్ హియర్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు విష్ యూ అ హ్యాపీ నేషనల్ స్పోర్ట్స్ డే అండ్ ఆల్సో అవర్ తెలుగు డే. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మనం వీళ్ళల్లో నుండి ఎంతో స్ఫూర్తిని తీసుకోవచ్చు. నేను ఎప్పుడు నమ్ముతాను, స్పోర్ట్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ మెడల్స్ ఆర్ అచీవింగ్ సంథింగ్. క్రీడ అన్నది మనకు ఒక క్రమశిక్షణని ఇస్తుంది. క్రీడ ఆడటం వల్ల మనలో పట్టుదల పెరుగుతుంది. జట్టుతో కలిసి ఒక టీం వర్క్ చేయడం నేర్పిస్తుంది మనకి. అదేవిధంగా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. సో మోర్ దెన్ విన్నింగ్, ఇట్స్ ఇంపార్టెంట్ టు పార్టిసిపేట్. ఈరోజు ఇక్కడ ఎంతో మంది యువ క్రీడాకారులు ఉన్నారు. ఇట్లాంటి ఒక కార్యక్రమం ఆంధ్ర గవర్నమెంట్ అట్లానే శాప ఆధ్వర్యంలో జరగటం అన్నది, ఇందాక గోపీచంద్ గారు చెప్పినట్టు, ఇదంతా కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి చేస్తున్నటువంటి వేడుక. డెఫినెట్ గా ఇందులో నుండి మీరు ఇన్స్పైర్ అయ్యి మరింతమంది ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ముందుకి రానున్న కాలంలో ఎంతో మంది సక్సెస్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు మన స్టేట్లో స్పోర్ట్స్ ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆ క్రెడిట్ అంతా కూడా మన విషనరీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. నేను ఆయన్ని మొట్టమొదటిసారిగా నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కలిశాను. వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ ఫ్రాన్స్ లో గెలిచి వచ్చినప్పుడు ఆయన నన్నప్పుడు ఫెలిసిటేట్ చేయడం జరిగింది. లేటర్ ఆన్ వరల్డ్ లో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అయ్యి వరల్డ్ జూనియర్ విన్ అయినప్పుడు 2001లో ఫెలిసిటేషన్ చేయడం జరిగింది హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా. నాకు 14 ఏళ్ల వయసులో అటువంటి ఒక ఫెలిసిటేషన్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు అట్లానే అప్పుడున్నటువంటి మినిస్టర్స్ మధ్య జరిగినప్పుడు అది నాకు చాలా ఎంకరేజింగ్ గా అనిపించింది. అక్కడ నుండి నేను మరెన్నో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లో గెలవటం జరిగింది. ఆ స్ఫూర్తి మరి నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అదే విధంగా మనం ఒక క్రీడ గాని ఏ రంగమైనా కావచ్చు, మనలో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్స్ అన్నది సహజం, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా దాన్ని ఎదుర్కోవాలి. ఐ థింక్ మనకి ఈ రోజు మన ముఖ్య అతిథి నారా లోకేష్ గారే మనకి
దానికి ఉదాహరణ ఆయన ఎంతో లగ్జూరియస్ లైఫ్ వదిలేసి పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు హీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. ఆయన ఆ ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేసి దాంట్లో ఉండి ఆయన హార్డ్ వర్క్ చేసి ఈ రోజు మంగళగిరిలో ఎవరు ఊహించిన విధంగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అంటే మనలో ఆ పట్టుదల, కసి, తపన ఉంటే గనక ఏ రంగంలో అయినా సరే మనం ఆ హైయెస్ట్ పొజిషన్ కి రీచ్ అవ్వగలగటానికి వారు మనకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకత ఉంది, నేను ఇందాక చెప్పినట్టుగా. సో మనం ప్రతి ఒక్కరి నుండి ఒక పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే తీసుకుంటామో మన రంగంలో మరింత ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బీ కాన్ఫిడెంట్. అండ్ ఎప్పుడూ కూడా అంటే క్రిటిక్స్ అన్నది సర్వసాధారణం. మనం సక్సెస్ అయినప్పుడు క్రిటిక్స్ వస్తాయి, ఫెయిల్యూర్ అయినప్పుడు వస్తాయి. బట్ దాన్ని ఒక కాంప్లిమెంట్ గా తీసుకుని ఒక ఛాలెంజ్ గా ఫీల్ అయ్యి ముందుకు వెళ్తూ ఉండాలి. ఒక దశలో నేను వెన్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ వెన్ ఐ హ్యాడ్ ఎ బేబీ, చాలా మంది నా కెరీర్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నారు. నా ముందే కామెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఏం అడగలుగుతావు, జస్ట్ లుక్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్ గా నువ్వు మరింతగా గ్రో అవ్వలేవు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఐ నో ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఉమెన్, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రొఫెషన్ అన్నది మనం ఫ్యామిలీతో పాటు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది సొసైటీలో. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ మై ఫ్యామిలీ హ్యాస్ గివెన్ దట్ సపోర్ట్ అండ్ టుడే ఐఎమ్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్. Like I won 2 world titles after the birth of my daughter. సో నేను ఒకటే అనుకుంటా, నాకు ఇట్లాంటివి ఎవరైనా నన్ను క్రిటిసైజ్ చేసినప్పుడు మేబీ ఐ విల్ బి హర్ట్ ఫర్ ఎ డే ఆర్ 2, ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ ఐ విల్ స్టార్ట్ రీఇన్వెంటింగ్ మై సెల్ఫ్, రీథింకింగ్. నేను ఇంకా ఎట్లా అచీవ్ చేయాలి, ఆ ప్రాసెస్ ని నేను సరి చేసుకుంటాను, మరింతగా ముందుకెళ్ళటానికి ఏం చేయాలి అనే ఆలోచనలు నాలో వస్తాయి. సో ఆల్వేస్ వెల్కమ్ క్రిటిసిజం. దాన్ని మనం ఒక నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ థింక్ పాజిటివ్లీ అండ్ గో హెడ్. సో ఈ రోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి నా కృతజ్ఞతలు. అండ్ ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఒలింపియన్ అథ్లెట్ మిస్ సియర్రా జ్యోతి గారిని వారి సందేశం అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అండ్ అథ్లెట్స్కి నా స్పోర్ట్స్ డే విషెస్ చెప్తున్నాను. అండ్ ఆల్సో ఈరోజు నేను ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఇక్కడికి వచ్చిన యంగ్ అథ్లెట్స్కి, ఐ థింక్ మీ అందరికీ ఎంతో ఎక్కువ చెయ్యాలి, ఇంకా నేను కూడా ఇండియా ఆడాలి, అండ్ ఆల్సో ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ అనేది మీ ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్క అథ్లెట్కి ఉంటుంది. సో ఐ విష్ స్టెప్ బై స్టెప్ వెళ్ళడం అనేది 100% మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మన లైఫ్లో ముఖ్యంగా ఆడపిల్లలకి క్రిటిసైజ్ అనేది వస్తూ ఉంటాయి. లైక్ చాలా హార్డ్ ఇంటర్నేషనల్ అనే వెళ్ళడం, ఇంకా సపోర్ట్ అనేది దొరకదు, పేరెంట్స్కి పంపించడం అనేది ఉండదు. సో నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఫస్ట్ ఒక స్టెప్ అనేది ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కటి మన కోసం అంతా వస్తుంది. నా స్పోర్ట్స్ కెరియర్లో ప్రతి ఒక్కటి నాకు ఎగనిస్ట్ గానే వెళ్ళింది. లైక్ మై పేరెంట్స్ అండ్ మై సపోర్ట్ అనేది అసలు లేదు. బట్ ఇప్పుడు నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది అండ్ నా పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంది. సో ప్రతి ఒక్కటి మన మనస్ఫూర్తిగా 100% చేయాలి అనుకుంటే మాత్రం యూనివర్స్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఐఎమ్ విషింగ్ ఎవ్రీ వన్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ గర్ల్స్ గైస్, బికాస్ ప్రతి ఒక్కటి మనం పట్టుదలగా ఉంటేనే మనకి చేయడం అనేది ముఖ్యంగా అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఐ ఇన్వైట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీ అనిమిని రవినాయుడు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ధ్యాన్ చంద్ గారిని స్మరించుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ స్పోర్ట్స్ డేని నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే విశాఖపట్నం వేదికగా 2000 మంది క్రీడాకారులతో ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని ఇంత ఘనంగా నిర్వహించుకుని దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ నాయకులు,
భావితరాల నాయకులు, ఈ రాష్ట్రానికి దిక్సూచి విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి, భరత్ గారికి, వేదిక పైన ఉన్న గోపిచంద్ గారికి, హంపి గారికి, ఇంకా ఎవరైతే ఈ రాష్ట్రానికి పేరు తీసుకొని వచ్చి గౌరవం తీసుకొని వస్తున్న ప్రతి క్రీడాకారులకు, శాప్ డైరెక్టర్లకు, అదే ముందరున్న క్రీడాకారులకు, కోచెస్కు, రెఫరీస్కి, డిఎస్ఏ సిబ్బందికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో స్పోర్ట్స్ డే అంటే డిఎస్సీలో ఒక ర్యాలీ పెట్టేసి ఒక ఇద్దరికి సన్మానం చేసేసి ఇదే నేషనల్ స్పోర్ట్స్ డే అని చెప్పి గతంలో ఉండేది. కానీ దానికి భిన్నంగా ఉండాలి. నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ప్రతి క్రీడాకారులు ఆనందంగా జరుపుకోవాలి. క్రీడాకారుల దినోత్సవంగా, పండగలాగా ఉండాలి. ప్రతి ఒక్క క్రీడాకారుడికి గౌరవం ఉండాలి, గుర్తించబడాలి, వాళ్ళని సహకరించి ప్రోత్సహించేలాగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం. తదనుగుణంగా కూడా నేషనల్ స్పోర్ట్స్ డే అంటే ఇంతకుముందే చెప్పినట్టు చాలా మంది చెప్పారు. అలా కాకుండా ప్రతి జిల్లాలో, గతంలో నేను స్పోర్ట్స్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నప్పుడు మన యువనేత నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు. స్వామి గారిని, అనిత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఒక మాట చెప్పారు, క్రీడాకారుల్ని మీరు గ్రామ స్థాయికి వెళ్ళండి, స్కూల్లో ప్రతి స్కూల్లో క్రీడాకారుని గుర్తించండి, అక్కడి నుంచి క్రీడాకారుని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే బాధ్యత మీరు తీసుకోవాలని ఆ రోజు నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకునే ముందు రోజు చెప్పడం జరిగింది. తదనుగుణంగానే ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డేని మొదటిగా ఈ సంవత్సరం ప్రారంభించాం. ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ పెట్టాం, అదేవిధంగా జోనల్ లెవెల్ మీట్స్ పెట్టాం, స్టేట్ మీట్ పెట్టాం. దాదాపు 24,121 మంది క్రీడాకారుల్ని దీంట్లో భాగస్వాములు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నెక్స్ట్ టైంకి 3 లక్షల మంది క్రీడాకారులు భాగస్వాములు చేయాలని, ప్రతి స్కూల్ టు స్కూల్ టోర్నమెంట్ పెట్టాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గతంలో క్రీడాకారులకి ఏ విధంగా జరిగిందో మీరు అందరూ చూశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 9 నెలల్లో 16 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ గతంలో 22, 20, 23 ఉన్న బకాయిలన్నీ ఈ రోజు ఉదయం 11 గంటలకు అన్ని క్లియర్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆ రోజు 2002, 2003లో నేషనల్ గేమ్స్ పెట్టినా, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టినా, నేను చాలా మంది ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒరిస్సాకి వెళ్ళా, గోపిచంద్ గారు కూడా ఆ రోజు ఒరిస్సాలో ఉన్నారు. నేను చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళా, కొంతమంది అసోసియేషన్స్ ఫెడరేషన్ వాళ్ళని కలిసా. వాళ్ళు ఒకే మాట చెప్పారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారా, చంద్రబాబు నాయుడు గారే మాకు ఇన్స్పిరేషన్. ఈ రోజు ఈ లెవెల్లో నేషనల్ గేమ్స్ పెడుతున్నామంటే, ఏ గేమ్స్ పెట్టినా మాకు ఆ రోజు పెట్టిన నేషనల్ గేమ్సే మాకు దిక్సూచి, ప్రతి రాష్ట్రం ఆయన చూసే మేము ఫాలో అవుతున్నాం అని చెప్పి ఫెడరేషన్ వారు చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ విధంగా ఆ రోజు ముందుకెళ్తున్న తరుణంలో మళ్ళీ 2014-19లో ఒక ప్రణాళికాబద్ధంగా అకాడమీలు పెట్టడం, అదేవిధంగా కొన్ని 10 వీక్ ప్రైవేట్ సెంటర్స్ ని తీసుకొని వచ్చి తయారు చేస్తే, అక్కడున్న ఎర్రాజ్యోతి గారు వాళ్ళ నాన్న ఒక వాచ్మెన్, అమ్మాయి గర్వంగా చెప్పుకుంటుంది, బీసీ బిడ్డ, ఇదే వైజాగ్ బిడ్డ, చాలా ఇబ్బంది పడి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు భుజం తట్టే ఈ రోజు ఒలింపిక్స్ లో నెక్స్ట్ మన రాష్ట్రానికి ఏదైనా మెడల్స్ వస్తుందంటే ఆ బిడ్డ వల్ల వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఆ అమ్మాయి మెడలిస్ట్ అవుతుందని ఆ రోజే గుర్తించి ఒక నేషనల్ కోచింగ్ తీసుకుని వచ్చి అమ్మాయిని ట్రైన్ చేయడం జరిగింది. ఇలా గోపిచంద్ గారు కానీ, హంపి గారు ఇక్కడున్న మైనేని సాకేత్ గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని ఆయన ముందుగానే గ్రహించి వీళ్ళు ఈ రాష్ట్రానికి, దేశానికి గౌరవం తీసుకొని వస్తారని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి ఈ రోజు మన తెలుగు జాతి గర్వించేదగ్గ క్రీడాకారులుగా, కోచ్లుగా తయారు చేయడం జరిగింది. తర్వాత ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస్ కేంద్రాలు తీసుకొని రావాలని ఒక ప్రణాళిక రచించారు. కొన్ని 80% అయినాయి, కొన్ని 90% అయినాయి. అవన్నీ కానీ పూర్తయింటే గత 5 సంవత్సరాల్లో
మీరందరూ కూడా అక్కడే ట్రైన్ అయ్యి ఒక నేషనల్ మెడలిస్ట్ లో ఇంటర్నేషనల్ మెడలిస్టులు అయ్యేవాళ్ళు. దురదృష్టవశాతం గత 5 సంవత్సరాలు అవన్నీ అట్టే ఆగిపోయాయి. ఇక్కడే విజయనగరంలో స్పోర్ట్స్ స్కూల్ కన్స్ట్రక్షన్ జరిగి ఆగిపోయింది. విశాఖపట్నంలో అన్ని పరిస్థితి అట్టే ఉంది, రాష్ట్రంలో అన్ని పరిస్థితి అట్టే ఉంది. ఇవన్నీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2019లో ముఖ్యమంత్రి అవుతానే వాటి మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఎన్ని ఎందుకు చేస్తున్నారంటే మీకోసం, క్రీడాకారుల కోసం, మిమ్మల్ని అందరినీ నేషనల్ మెడలిస్టులుగా ఇంటర్నేషనల్ మెడలిస్టులతో పాటు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారు చేయాలని ఆయన ఆలోచన. చాలా కష్టపడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బంది ఉంది, అనేక ఇబ్బందులు ఉన్నాయి. నేను మా మంత్రి గారు, మా ఎండి గారు ఫైల్స్ తీసుకొని ఇన్సెంటివ్స్ కోసం పోతే సార్ చెప్తారు చాలా స్కీమ్స్ ఉన్నాయి కదమ్మా ఎట్ట చేయాలి అన్నప్పుడు మళ్ళీ ఒక మాట చెప్తారు, స్పోర్ట్స్ కదా, సరే ఎన్నన్నా ఇబ్బందులు ఉన్నాయి, స్పోర్ట్స్కి నేను సపోర్ట్ చేస్తా, క్రీడాకారులను గుర్తిద్దాం. ఎక్కడో రూరల్లో మారుమూరు ప్రాంతంలో నేను మెడలిస్ట్ అవ్వాలనుకున్న ప్రతి బిడ్డని మనం గౌరవించాలి కదా, ఆ గౌరవించేలాగా ఈ ప్రభుత్వం ఉండాలి కదా అని ఆలోచించి అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన డబ్బు విడుదల చేయడం జరుగుతుంది. దానికి ఉదాహరణ ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది, ప్రభుత్వంలో ప్రతి రూపాయి కష్టంగా ఉంది. అయినా ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే పిల్లలంతా ఆనందంగా ఉండాలని నిన్న 4,90,00,000, ఈరోజు 1,98,00,000, అంతకుముందు ఉత్తరాఖండ్ ప్లేయర్స్ కి 98,00,000 వెంటనే విడుదల చేశారు. అంతకుముందు 9 కోట్లు రిలీజ్ చేశారు. ఇక్కడున్న సార్ ఇక్కడ ముందరున్న వాళ్ళందరూ కూడా ఏషియన్ మెడలిస్టు, ఉత్తరాఖండ్ మెడలిస్టులు, ఆ పక్క ఖేలో ఇండియా మెడలిస్టులు ఉన్నారు, తర్వాత అమరావతి ఛాంపియన్షిప్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్రీడాకారులు సార్, అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. వాళ్ళందరూ కూడా మేము మెడలిస్టులు అవ్వాలని ఇంకా కసి పెంచుకోవడం జరిగింది. అయితే నిజంగా ఇంకొక అదృష్టం ఏంటంటే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండడం. నేను చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లో చెప్పా, స్పోర్ట్స్ అనేది విద్యాశాఖ సపోర్ట్ లేకుండా క్రీడ అనేది అభివృద్ధి జరగదు. విద్యాశాఖ సహకారం ఉంటేనే స్పోర్ట్స్ అభివృద్ధి చెందుతుంది. చాలా మంది విద్యాశాఖ మంత్రులు నేను కూడా చేశాను. నేను విద్యార్థి నాయకుడిగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి, నేను సక్సెస్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి, నేను సక్సెస్. ఎంసెట్ ఆసెట్ అయిపోయింది, నేను విద్యాశాఖ మంత్రిగా ఈ సంవత్సరం సక్సెస్ అనుకున్న విద్యాశాఖ మంత్రులు చూసా. ఫస్ట్ టైం ఒక విద్యాశాఖ మంత్రి సమూలమైన మార్పులు తీసుకొని రావాలి. విద్యాశాఖలనే కాదు, మన పిల్లల్ని మానసికంగా శారీరకంగా దృఢంగా తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తున్న ఒకే ఒక విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు. ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి స్కూల్ కి గ్రౌండ్ ఉండాలని చెప్పి జీవో ఇచ్చిన ఏకైక విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు. స్కూల్ టు స్కూల్ టోర్నమెంట్లు పెట్టాలి. మొన్న హెచ్ఎఫ్ గేమ్స్ పెడితే ఫస్ట్ జిల్లాకి యూనిఫామ్స్ ఇవ్వమని చెప్పి మొదటగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటు చాలా మంది అంతకుముందు హెచ్ఎఫ్ గేమ్స్ పెడితే డిస్టిక్ లో దాతల నుంచి రిక్వెస్ట్ చేసి భోజనాలు పెట్టుకునే పరిస్థితి నుంచి ముందుగానే 50% టీఏటీఎల్ ఇచ్చి అలవెన్స్ ఇచ్చి ముందుగానే నేషనల్ స్కూల్ గేమ్స్ పెట్టుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేసిన ఏకైక విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు. దాంతో పాటు యూనివర్సిటీలో కానీ, కాలేజీలో కానీ, స్కూల్స్ లో కానీ ఖచ్చితంగా స్పోర్ట్స్ ను ప్రమోట్ చేయాలి. ప్రతి క్రీడాకారుని గుర్తించడంతో పాటు మానసికంగా శారీరకంగా మన పిల్లలు దృఢంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మన బిడ్డలు తట్టుకునే సామర్థ్యం ఉండాలని చెప్పి మన నారా లోకేష్ గారు ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ కలిసి కానీ ముందుకెళ్తే మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు కలలు కనిట్టు ఖచ్చితంగా ఒలింపిక్స్ లో మెడల్స్ కొట్టడం తథ్యం. మన బిడ్డలందరూ కూడా, వీళ్ళందరూ రూరల్ బ్యాక్గ్రౌండ్ సార్, అందరూ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న పిల్లలు, వీళ్ళందరూ కూడా మెడలిస్టులుగా మారాలని కసి తపన ఉంది. ఖచ్చితంగా మీ సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో మన పిల్లలు ముందుకెళ్తారు. అదేవిధంగా ఒక బృహత్తమైన ఆలోచనతో స్పోర్ట్స్ అథారిటీ ముందుకెళ్తోంది. మీ సహకారం కావాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్ళు కనిట్టు క్రీడా ఆంధ్రప్రదేశ్ గా మార్చి తీరుతామని కూడా తెలియజేసుకుంటూ జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ వైపు అదేవిధంగా ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ హూ ప్లేడ్ ఫర్ ఇండియా శ్రీ గణబాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నవ్ ఐ ఇన్వైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య మరియు క్రీడా శాఖ అమాత్యవర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. సభకు నమస్కారం. మొట్టమొదటిగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ
జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మా యువ నాయకులు, టార్చ్ బేరర్, మన హెచ్ఆర్డి మినిస్టర్, ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ బాబు గారికి, మరో డైనమిక్ లీడర్ రామ్మోహన్ నాయుడు గారికి, భరత్ గారికి, అనిత గారికి, అలాగే బాలవీరాంజనేయులు గారికి, ముఖ్యంగా మన రాష్ట్రానికే వన్నె తెచ్చిన క్రీడాకారులు వేదిక పైన ఉన్నారు. వాళ్ళందరికీ, ఇక్కడ యువ కిషోరులందరికీ నా తరపున, క్రీడా శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. 14 నెలల్లో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా క్రీడాలోకం నెవ్వెరిపోయేలాగా ఈ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే క్రీడల పట్ల ఆయనకున్న మక్కువ. ఈరోజు వందలాది మంది క్రీడాకారులు ఈ రాష్ట్రంలో ఇక్కడి నుంచి తయారై మనం పెట్టిన క్రీడా వికాస కేంద్రాల నుంచి ఈరోజు అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు చలువే అని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో మనం ఏదైతే క్రీడా పాలసీ తీసుకొని వచ్చామో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ పాలసీని ఫ్రేమ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న డిఎస్సిలో ఈ రోజు మనకు క్రీడా శాఖకు 420 పోస్టులు వచ్చాయంటే ఒకసారి అందరూ గమనించాల. ఎందుకంటే డిఎస్సి పెడతామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో చెప్తే మనకు ఈ తడవన ఇప్పుడే డిఎస్సి రావడం, ఇప్పుడే క్రీడా శాఖకు కూడా ఈ 3%లో సుమారుగా 420 పోస్టులు వచ్చాయంటే మన ప్రతి ఒక్క జిల్లాలో మన అన్న తమ్ముళ్ళు అలా అక్క చెల్లెలకు కూడా ఈ అవకాశాల్లో కల్పన జరిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఘనత అని తెలియజేసుకుంటున్నా. అలాగే రాష్ట్రంలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. సుమారు 400 రోజులైంది ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యి. ముఖ్యంగా ప్రతి ఒక్క రోజు ఏదో ఒక క్రీడలకు సంబంధించిన ఈవెంట్లలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ఈ తడువు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక్కసారి ఎక్కడైతే ఈ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలో అన్ని విభాగాల్లో ఆయన ముందుకు తీసుకొని పోతారనే దృఢ నిశ్చయంతో ప్రజలు ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా అమరావతిలో రేపు రాబోయే కాలంలో నేషనల్ గేమ్స్ కూడా జరుపుతామని చెప్పడంతో క్రీడాలోకానికి ఒక సంతోషమైన దినంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ఇంకా లోకేష్ బాబు గారి విషయానికి వస్తే మొట్టమొదటిగా నాకు ఈ మంత్రిత్వ శాఖ అప్పచెప్పిన రోజు కూడా ఒక్కటే చెప్పారు, గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను పటిష్టం చేయాలి, ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి కార్పొరేట్ స్కూల్ వరకు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. దానిలో భాగంగానే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న చిన్న గ్రామాల నుంచి కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్ అనుకోండి, అలాగే గవర్నమెంట్ డోనర్స్ ఉంటే వాళ్ళని కూడా అడుగుతున్నాం. అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా క్రీడలను ప్రోత్సహించే విధంగా మేము పనిచేస్తున్నామని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు లోకేష్ బాబు గారికి మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర చరిత్రలోనే ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పెను మార్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కింది. కేవలం ఆయన వయసు 43 సంవత్సరాలు. ఈ రోజుటికి టీచర్స్ అనుకోండి, రిటైర్డ్ అయిన టీచర్లు, హెడ్ మాస్టర్స్ కూడా ఒకటే చెప్తున్నారు, ఇంత అవగాహనతో ఇంత క్యారికులం సెట్ చేశారు. స్కూల్ యూనిఫామ్ నుంచి వాళ్ళు వేసుకునే స్కూల్ దగ్గర నుంచి ఈ రోజు పాఠ్య పుస్తకాల్లో నుంచి ఎక్కడ రాజకీయానికి తావు ఇవ్వకుండా ఈ రోజు రాష్ట్రంలో మన విద్యాశాఖ పనిచేస్తోంది. అన్నగారిని ఒకటే కోరుకుంటున్నా, రేపు ఉన్న 3.5 సంవత్సరాల్లో కూడా ఈ క్రీడా శాఖను మీరు బలోపేతం చేయాలి. ముఖ్యంగా మా గవర్నమెంట్ స్కూళ్లలో, ప్రైవేట్ స్కూళ్లలో మీరు ఒక పీరియడ్ ఏదైతే 45 మినిట్స్ పీరియడ్ ఉంటుందో దానికి స్పోర్ట్స్ కేటాయించే విధంగా ఒక జీవో తీసుకొని వచ్చి తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉండే క్రీడాకారులందరికీ అంకిత భావంతో పనిచేసే విధంగా మీరు చలవు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన మహనీయుడు, మన హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గారికి మరొకసారి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎడ్యుకేషన్, హెచ్ఆర్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాదరంగా సగౌరవంగా మీరందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా.
వేదికమైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు. నా ముందల చాలా మంది మాట్లాడారు. పాలసీల దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో దాని గురించి మాట్లాడటం జరిగింది. నేను మళ్ళీ అది రిపీట్ చేయదలుచుకోలేదు. నేను ప్రత్యేకంగా కొన్ని విషయాలు మీతో చర్చించడానికి ఇక్కడ వచ్చాను. నాకు శాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు మెసేజ్ పెట్టి ఇట్లా నేషనల్ స్పోర్ట్స్ డే ఉంది, మీరు రాగలితే బాగుంటుందని కోరినప్పుడు నాకు అనేక కార్యక్రమాలు విశాఖపట్నంలో ఉన్నా కూడా లేదు, యువకులతో నేరుగా నేను మాట్లాడాలి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవాలి, ఒక స్పోర్ట్స్ అనేది గ్రాస్ రూట్ మూవ్మెంట్ గా ఎలా ఏర్పాటు చేయాలి అనే దానిపైన తెలుసుకునేదానికి ఈరోజు నేను మీ అందరి ముందర నిలబడటం జరుగుతుంది. పెద్దలు రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన ప్రసంగంలో చెప్పారు, మేమందరం కూర్చుని కేబినెట్ మీటింగ్ లో స్పోర్ట్స్ గురించి చాలా చర్చించాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవనన్న గారు కూడా చాలా స్పష్టంగా స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయాలి, ఒక గ్రాస్ రూట్ మూమెంటం క్రియేట్ చేయాలి. ఇప్పుడున్న పిల్లలందరూ ఎక్కువ యూట్యూబ్ కి, ఇన్స్టాగ్రామ్, చెప్పమంటారా లిస్ట్ అంతా, టిక్ టాక్, పబ్జి, ఈ అన్నిటికీ అలవాటు పడి అనేక వ్యసనాలు కూడా వస్తున్నాయి. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక గ్రాస్ రూట్ మూమెంటం అనేది క్రియేట్ చేస్తేనే సమాజంలో మార్పు వస్తుందని బలంగా మేము అందరం చర్చించాం, నమ్మాం. అందుకే చూస్తే గౌరవ మంత్రి గారి నాయకత్వంలో ఈరోజు అద్భుతంగా ఒక గ్రాస్ రూట్ మూమెంటం ఏర్పాటు చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. 24,000 మంది యువకులు దాదాపు 10 స్పోర్ట్స్ లో పాల్గొని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సుమారుగా 462 మంది విన్నర్స్ ఈరోజు మన ముందల కూర్చుంటాం జరుగుతుంది. మీ అందరిని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది, ఒక ఎనర్జీ, ఒక టాలెంట్, ఒక డిటర్మినేషన్ మన ఆంధ్ర రాష్ట్ర యువకుల బ్లడ్ లోనే ఉంది. ఈరోజు వేదికమైన కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి మీరు గమనిస్తే ఈరోజు ఈ స్థాయికి వాళ్ళు రాగెళ్లారంటే దాని వెనకాల చాలా ఒక త్యాగం ఉంది. హంపి గారు మాట్లాడుతూ పర్సిస్టెన్స్, పర్సివరెన్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు అడుగుని ఉండొచ్చు, స్పోర్ట్స్ నీకు అవసరమా, భవిష్యత్తు ఉంటుందా, ఇంజనీర్ అవ్వు, ఐటీ ఉద్యోగం తీసుకో, లేదంటే ఒక డాక్టర్ అవ్వు, లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వు, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వు, అన్ని అవ్వకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వు, కానీ స్పోర్ట్స్ అవసరమా అని అడిగారు. కానీ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ ఉంటే రాబోయే రోజులు మీరు కూడా ఈ వేదికమైన కూర్చునే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం పరంగా వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ, వీఆర్ రెడీ టు కంటిన్యూ దిస్ మూమెంటం. We want to make Andhra Pradesh a sporting capital not only for India but for the world. And I believe that change will start with the education department. That is why every Saturday is a no back day. Life skills ganindi, sports ganindi, we want to promote it in a very big way. ఒక తొలి అడుగు మాత్రమే మేము వేసాం, అన్ని సాధించామని నేను ఇక్కడ చెప్పట్లేదు, చేయాల్సింది చాలా ఉంది. ఇది కేవలం ఒక ప్రభుత్వం వల్లనే కాదు, ప్రైవేట్ సంస్థలు కలిసికట్టుగా రావాలి. మనం జేఎస్డబ్ల్యూ లాంటి సంస్థలు చూసాం, అద్భుతంగా ఫండ్ చేస్తున్నాయి స్పోర్ట్స్. జిఎంఆర్ సంస్థను కూడా చూసాం. వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఒక గ్రాస్ రూట్ మూమెంటం క్రియేట్ చేయాలనేదే మన ప్రభుత్వం లక్ష్యమని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తాం జరుగుతుంది. ఎస్, వీ విల్ క్రియేట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ విల్ ప్రమోట్ ఆల్ ఆఫ్ యూ. బట్ గోపిచంద్ గారు చెప్పినట్లు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మెడల్స్. మంగళగిరి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ గత 6 సంవత్సరాలుగా నేను ఉచితంగా హెల్త్ క్లినిక్స్ నడిపిస్తున్నా. ఆ హెల్త్ క్లినిక్స్ ద్వారా నాకు అనేక డేటా పాయింట్స్ వచ్చింది. తాడేపల్లి అని ఒక మండలం ఉంది మాకు, ఇక్కడ చాలా మంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉంటారు. అక్కడ చూస్తే హైయెస్ట్ డయాబెటీస్ రేట్స్ ఉంది, హైయెస్ట్ హైపర్ టెన్షన్,
హైయెస్ట్ కొలెస్ట్రాల్ రేట్స్ 3 వచ్చినాయి. అక్కడికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళు ఒకటే అడిగారు, సార్ బయటికి వెళ్ళి నడవాలని ఒక పార్కులు కూడా లేవు, మాకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు లేదని వాళ్ళు అడిగితే ఆ రోజే నేను హామీ ఇచ్చా, లేదు మంగళగిరి నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దా, 45 పార్కులు కట్టే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి దానికి మేము అడిగేశాం. ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తే పెద్దలు అన్నట్టు ఆరోగ్యమే కాదు, అందరం కలిసిమెలిసి కూర్చుని మాట్లాడుకునే అవకాశాలు వస్తాయి. అంటే గ్రేటర్ సోషల్ ఇంటిగ్రేషన్, సోషల్ హార్మనీ ఏర్పడుతుంది. మొన్న మేము సింగపూర్కి వెళ్ళి తిరిగి వచ్చాం. అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా గోపిచంద్ గారు అక్కడ ఉన్నారు. మేము మాట్లాడాం. ఆ దేశంలోనే ఒకటి మెచ్చుకునేది ఏంటంటే సోషల్ హార్మనీ క్రియేట్ చేసేదానికి, అందరు కలిసి ఉండేదానికి అద్భుతంగా ప్రయత్నిస్తారు. అది చాలా చాలా అవసరం. అందరికి అద్భుతమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. వేదిక మీద అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు, స్పోర్ట్స్ ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ద స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఆన్ దిస్ డయాస్. నేను ఎప్పుడైనా వాళ్ళ స్పోర్ట్స్ పేజ్ తిప్పి వాళ్ళు సాధించిన విజయాలు చూసినా, అంటే పోరాడిన విధానం చూసినప్పుడు చాలా గర్వపడతా. ఎస్, తెలుగు వాళ్ళు వచ్చారు, అక్కడ ఉన్నారు అన్న గర్వంగా నేను ఫీల్ అవుతాను. సో ఆనెస్ట్లీ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ద స్పోర్ట్స్ పర్సన్ హియర్ ఆన్ ద డయాస్. చాలా మందికి తెలుసు ఐఎమ్ అ గ్రేట్ సపోర్టర్ యాజ్ అ గవర్నమెంట్ అండ్ పర్సనలీ యాజ్ లోకేష్. I will go out of the way to personally support all of you and all the youngsters here. But నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, పట్టుదల మనలో ఉండాలి, ఫైర్ మనలో ఉండాలి. అప్పుడే మనం అనుకుంది మనం సాధించగలుగుతాం. జీవితంలో సక్సెస్ ఈజీగా రాదు, దాని వెనకాల అనేక ఫెయిల్యూర్స్ ఉంటాయి. హంపి గారు ఇప్పుడే మాట్లాడుతూ నేను చెప్పారు, చాలా మంది ఒక దశలో పిల్లలు పుట్టిన తర్వాత రైట్ ఆఫ్ చేస్తారు. లేదంటే ఒక్క ఫెయిల్యూర్ వస్తే ఇంక అయిపోయింది, ఎందుకు నీ వల్ల అవుతులేని చాలా తేలిక తీయేస్తారు. కానీ అది మనం ఎప్పుడు ఆపకూడదు. వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అన్న సంకల్పం మనందరిలో ఉండాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుతున్నా. నేసేయర్స్ కి గుణపాఠం మీరు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి జీవిత ప్రయాణం చూడండి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జీవిత ప్రయాణం చూడండి. మనం కేవలం సక్సెస్ చూస్తాం, దాని వెనకాల అనేక ఫెయిల్యూర్స్ ఉంటాయి. కానీ ఆ ఫెయిల్యూర్స్ ఎప్పుడు వాళ్ళని ఆపలేదు. క్రైసిస్ ఎప్పుడు ఆపర్చునిటీగా మలుచుకుని వాళ్ళ అహర్నిశలు కష్టపడ్డారు. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, మీరు ఏ శాఖ తీసుకోవాలనుకుంటున్నారు, మీ ఆలోచనలు ఏంటని. అప్పుడు నేను అన్నా, నాకు విద్యాశాఖ ఇవ్వండి సార్ అన్నాను. అది చాలా మంది తెలుసుకుని నాకు మెసేజ్ పెట్టారు, ఇది అవసరమా నీకు, అనేక సంఘాలు ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి, ఒక పూట సరిగా భోజనం పెట్టకపోతే ఇబ్బంది ఉందంటే నేను ఐ లవ్ ఛాలెంజెస్, బ్రింగ్ ఇట్ ఆన్ అని ఆ రోజే చెప్పా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తా అంటే, choose the road less traveled, take on that challenge, make our district proud, make our state proud and make our nation proud. Government of India is also supporting. They have taken a massive outreach program. మొన్నే మన యోగాంధ్ర కూడా ఏర్పాటు చేసుకున్నాం. అద్భుతంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో 3 లక్షల మంది ఇక్కడున్న బీచ్ రోడ్ పైనే పాల్గొనడం కూడా జరిగింది. ఇట్లా ప్రతి ప్రోగ్రాం ఒక మూవ్మెంట్ గా చేయాలని నేను ఇక్కడున్న నాయకత్వాన్ని కోరుతున్నా. రవినాయుడు గారు ఇక్కడనే ఇక్కడ ఉండాలి, అక్కడ కూర్చున్నారు, ఎక్కడ ఉన్నారు, ఇటు వచ్చారా, ఓకే. రవినాయుడు గారిని కోరుతున్నా, రాంప్రసాద్ రెడ్డి అన్న కూడా కోరుతున్నా. విద్యాశాఖ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా ఒక బ్లాంక్ చెక్ మీకు అందిస్తా. ప్లీజ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. రాబోయే రోజుల్లో మనకి డయాస్ మీద ప్లేస్ ఉండకూడదు, మనం కింద కూర్చోవాలి, స్పోర్ట్స్ మెన్ పైన కూర్చోవాలి, ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ పైన కూర్చోవాలి. తయారు చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, అజయ్ జైన్ గారు ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలసీలో మీరు సాధించే విజయాల పట్ల ప్రభుత్వం ఇవ్వాల్సిన క్యాష్ అవార్డ్స్ కానివ్వండి, అంతేకాకుండా రిజర్వేషన్లో మీకు తగిన ప్రాధాన్యత కల్పించే బాధ్యత
మేము తీసుకుంటామని మీ అందరికి తెలుపుకుంటూ నేను చివరిగా అందరికి ఒకటే చెప్తున్నా. I echo what Gopichand garu said. It is not just about winning medals. నేను దేవాంశ్ని చూస్తా. The only reason he wakes up at 6 in the morning and leaves home by 6:30 is to play chess. Disciplined గా మేము ఎవ్వరు లేపాల్సిన అవసరం లేదు. చెస్ ఆడాలనుకుంటాడు, డిసిప్లిన్ గా అతనే లేస్తాడు, రెడీ అవుతాడు, అతనే పారిపోతాడు ఇంటి నుంచి. నేను చిన్నప్పుడు పెరిగేటప్పుడు మా అమ్మ నాన్న మమ్మల్ని కొట్టి ఇంట్లోకి లాగేవారు. ఎంతసేపు ఆడతారా బయట, ఇప్పుడన్నా చదువురా బాబు అని. ఇప్పుడు ఉల్టా ప్రాబ్లం ఉంది, కొట్టి బయటికి తీసుకెళ్ళాలి అందరినీ. ఎందుకంటే ఎవరు రాట్లా బయటగా. టీవీ ఉంటే చాలు, యూట్యూబ్ ఉంటే చాలని. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న అందరిపైన ఉంది. ఇక్కడున్న ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కూడా మనం ఎక్కువ మాట్లాడాలి. వీఆర్ విల్లింగ్ టు వర్క్ అండర్ యువర్ లీడర్షిప్. ప్లీజ్ గైడ్ us, give us feedback. As government, we are here to take the initiative forward. And as you rightly said, we have to create a generation of healthy Indians. In fact, the biggest epidemic that's going to come in front of us is diabetes. Gaurav Pradhan Mantri garu kuda Yogaandhra speech lo chepparu. Obesity is the biggest problem that our country is facing. If you look at diabetes, is the biggest killer in front of us. It's going to be a drain on our national economy going forward. In fact, the Honorable Prime Minister gave a bold statement that we should reduce oil consumption by at least 10% on a daily basis. So I think there's a lot to be done, lot to achieve, and together we can make a healthy state, and in the process definitely win the medals that, as you rightly said, will enhance our pride and make us feel proud that we are all Indians and we can do it together. With this, I'd like to thank all of you for giving me this amazing opportunity to breathe in front of you, and I commend all of you for working hard, for representing your district and your state and achieving great laurels here. We are all willing to support. It could be the state, it could be personally me. We are willing to support you, and all I would request is make us all proud, make Andhra Pradesh proud, and make India proud. Thank you very much, and Jai Hind. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారిని, ఎలైట్ ప్లేయర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డ్ ఫర్ నేషనల్ స్పోర్ట్స్ డే 2025 వారిని సత్కరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. అన్న వేదికను అలంకరించినటువంటి ఎలైట్ స్పోర్ట్స్ పర్సనాలిటీని సత్కరించవలసిందిగా అన్న అభ్యర్థిస్తున్నాం. శ్రీ పి గోపిచంద్ గారు, బ్యాడ్మింటన్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. శ్రీ పి గోపిచంద్ గారు. శ్రీ ఎంఎస్కే ప్రసాద్ గారు. శ్రీ ఎంఎస్కే ప్రసాద్ గారు. His discipline is cricket. ఎంఎస్కే ప్రసాద్ గారు. అదేవిధంగా మేడం కోనేరు హంపి గారు. మేడం కోనేరు హంపి గారు, చెస్ ఛాంపియన్ కోనేరు హంపి గారు. And also Saket Sai Maineni of discipline tennis, Vishakhapatnam. Saket Sai Maineni of discipline tennis from Vishakhapatnam. Next, Yeraji Jyoti athletics from Vishakhapatnam. Yeraji Jyoti athletics from Vishakhapatnam. Madam E. Rajini, the discipline of hockey from Chittor. Discipline of hockey from Chittor, Madam E. Rajini. And D. Jyotika Sri, athletics West Godavari. D. Jyotika Sri, athletics West Godavari. D. Jyotika Sri. E. Rajini from hockey. D. Jyotika Sri, athletics West Godavari. Next, Sheikh Jafrin, Deft Tennis Karnool. Sheikh Jafrin.
నెక్స్ట్ పి శివారెడ్డి ఖోఖో. పి శివారెడ్డి ఫ్రమ్ ఖోఖో గుంటూరు. నెక్స్ట్ సత్యగీత డబుల్ ఒలింపియన్ అథ్లెట్. శ్రీమతి సత్యగీత గారు ట్రిపుల్ ఒలింపియన్ అథ్లెట్. శివారెడ్డి గారు సత్యగీత శివారెడ్డి గారు వరల్డ్ ఒలింపియన్ ఖోఖో. రైట్. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలైవ్ ఫర్ నేషనల్ స్పోర్ట్స్ డే. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆ టీం ని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒకేసారి టీం అంతా వచ్చేయండి అమ్మ దయచేసి. దయచేసి టీం ఇంటర్నేషనల్ ప్లేయర్స్ టీం అందరూ పైకి వచ్చేయండి అమ్మా. వారికి క్యాష్ అవార్డుని బహుకరిస్తున్నారు. అదేవిధంగా 38th నేషనల్ గేమ్స్ 2025 ఉత్తరాఖండ్ వాళ్ళు కూడా రెడీగా ఉండాలి. ఉత్తరాఖండ్ నేషనల్ గేమ్ మెడలిస్ట్ హెడెడ్ బై శ్రీమతి ఝాన్సీ గారు. ఉత్తరాఖండ్ నేషనల్ గేమ్ మెడలిస్ట్ మీ టీం అంతా ఒకేసారి వచ్చేసేయండి. ఉత్తరాఖండ్ నేషనల్ గేమ్స్ మెడలిస్ట్ హెడెడ్ బై ఝాన్సీ గారు. టీం అంతా ఒకేసారి రావాలి. నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 మెడలిస్ట్ మీ టీం కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మీరు రెడీగా ఉండండి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ నేషనల్ గేమ్స్ మెడలిస్ట్ రెడీ. International players of Andhra Pradesh award for National Sports Day 2025. Rajita, Priyanka, Shabnam, Nagireddy, Grishma, Samhita, Jessiraj, Ravikumar, Dheeraj, Sirisha. Next, the team of Uttarakhand National Games medalists. Talli meer fast ga vachesi ani cheptan. Koncham please. Fast ga please. Uttarakhand National Game medalists headed by Srimati Jhansi garu. Khelo India ready? Right. Next, Amaravati Championship Hockey Winners Women. Amaravati Championship. Amaravati Championship winners దయచేసి అమ్మ వేదికను ఖాళీ చేయాలి. లోకేష్ గారికి ఇంకా చాలా మీటింగ్స్ ఉన్నాయి. దయచేసి అన్న అమరావతి ఛాంపియన్షిప్ విన్నర్స్ ఉమెన్
Amaravati Championship 2025 Hockey Winners Women. Amaravati Championships Hockey Winners Men. Class త్వరగా వచ్చేసేయండి అమ్మా ఫాస్ట్ గా. Hockey Winners Men. Rome University Physiotherapy, Dr. N. Venkateswarrao garu. Thank you, sir. Thank you very much. మా దయచేసి గమనించాలి, మిగతా స్పోర్ట్స్ విన్నర్స్ అండ్ రన్నర్స్ కి మంత్రి గారు ఇస్తారు. దయచేసి లోకేష్ గారు వేరే మీటింగ్ వెళ్ళాలి, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి నాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారికి ఒక చిరు జ్ఞాపిక. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చిరు జ్ఞాపిక. అమ్మ మిగతా వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఇస్తారు. గౌరవ స్పోర్ట్స్ మినిస్టర్ గారు మిగతా కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ప్లేయర్స్ అందరూ అట్టే కూర్చోండి ప్లీజ్. ఈ గ్యాంగ్ వే కొంచెం క్లియర్ చేశారా? అన్న దిగే వే కొంచెం క్లియర్ చేయండి ప్లీజ్. దయచేసి అన్న దిగే వే కొంచెం క్లియర్ చేయండి ప్లీజ్. అలానే అందరూ కూర్చోండి. గౌరవ స్పోర్ట్స్ మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి గారు అందరికీ కూడా ఈ మనీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్ని ఉంది. అథ్లెటిక్స్ అంతా అందులో అట్టే కూర్చోండి. ఎంత క్లియర్ చేసుకోండి. వాళ్ళండి మన వాళ్ళని తీసుకోండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్ఆర్డి, ఆర్టీజీ శాఖ మాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా అభ్యర్థన. ప్లీజ్ కైండ్లీ బీ సీటెడ్. I request everyone to kindly be seated in your respective positions.
మా ఆహ్వానాన్ని మన్నించి నాటి కార్యక్రమానికి విచ్చేసిన ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, విచ్చేసిన ప్రతి ఒక్కరికి, భరత్ గారికి, అదేవిధంగా గణబాబు గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అమ్మ దయచేసి అందరూ కూడా వెనక్కి వచ్చేసేయాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, దయచేసి కైండ్లీ కోఆపరేట్. దయచేసి అందరూ వెనక్కి వచ్చేయాలి, కూర్చోవాలి. ఇంటర్నేషనల్ అథ్లెట్ మేడం రజిత వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమ విశిష్ట అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య క్రీడా శాఖ అమాత్యవర్యులు శ్రీ వండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ముందుకొచ్చి వారికి బహుమతులు ప్రదానం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం.